మేకప్ అలవాటు లేని వాళ్ళు అండ్ హెవీగా మేకప్ వేసుకోవాలని ఇష్టం లేని వాళ్ళు సింపుల్‌గా, న్యాచురల్‌గా మేకప్ ఎలా ఏసుకోవాలో చూసేద్దాం. సింపుల్‌గా వితిన్ 15 మినిట్స్‌లో సింపుల్‌గా మేకప్ ఏసుకోవచ్చు. ఎట్లాంటి కష్టం లేకుండా మినిమల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి వేసుకోవచ్చు. న్యాచురల్‌గా కనిపిస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్‌గా మేకప్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. అంటే మేకప్ అలవాటు లేని వాళ్ళు, బిగినర్స్ ఈజీగా మేకప్ వేసుకోవచ్చు. ఈజీగా అండ్ చాలా తక్కువ టైంలో మేకప్ వేసుకోవచ్చు. వన్ స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు మోటివేటింగ్‌గా కూడా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు మనం మేకప్ ఎందుకు వేసుకుంటాం? ఎందుకు వేసుకోవాలి అంటే స్కిన్ ఈవెన్ టోన్‌గా కనిపించడానికి. మేకప్ వేసుకొని తెల్లగా కనిపించాలి అని కాకుండా స్కిన్ మంచిగా ఒకే టోన్‌లో కనిపించడానికి. కొందరికి ఫేస్ పైన కొన్ని ప్లేస్‌లో డార్క్ ఉంటుంది. కొన్ని ప్లేస్‌లో ఎక్కువ వైట్ ఉంటుంది కదా! సో అలా కనిపించకుండా స్కిన్ అంతా ఈవెన్ టోన్‌లో కనిపించి మంచిగా గ్లోయింగ్‌గా ఉండడానికి మనం మేకప్ చేసుకుంటాం. సో మేకప్ చేసుకోవడానికి మనకి కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ కావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఎప్పుడైనా మన స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయ్యే ఫౌండేషనే తీసుకోవాలి. ఒకవేళ మన స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ కాకుండా ఎక్కువ బ్రైట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇట్లా మేకప్ వేసుకున్నట్టు ఇట్లా ఓవర్‌గా కనిపిస్తది. అదే లేదు ఇంకా డార్క్ షేడ్, మన స్కిన్ టోన్ కన్నా డార్క్ షేడ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ నార్మల్ మన స్కిన్ కలర్ కాకుండా ఇంకా డార్క్‌గా అనిపిస్తుందనమాట. సో ఎప్పుడు ఫౌండేషన్ మన స్కిన్ టోన్‌కి సరిపోయే టోన్‌ని మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ నా స్కిన్ టోన్ వచ్చేసి 220 అనమాట. అంటే నేను ఎక్కువ ఫెయిర్ ఉండను, అలానే డార్క్ ఉండదు. నాది మీడియం స్కిన్ టోన్. ఇది నా స్కిన్ టోన్‌కి సరిపోయే ఫౌండేషన్. అండ్ ఇంకోటి కాంపాక్ట్ పౌడర్ అండ్ లిప్‌స్టిక్, ఐ షాడో ప్లేట్. దీన్ని మనం బ్లష్‌గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కాజల్, ఐలైనర్ అండ్ మస్కారా అండ్ వీటితో పాటు ప్రైమర్ ఉంటే ప్రైమర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను ప్రైమర్ ప్లేస్‌లో ఎప్పుడు అలోవెరా జెల్లే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం మేకప్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మన స్కిన్ క్లీన్‌గా ఉండాలి. మనం ఫేస్‌ని మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేను ఫేస్ క్లీన్ చేసుకున్నాను. దీనిపైన స్కిన్ కేర్ కోసం మనం ఎప్పుడైనా డైరెక్ట్‌గా మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినాం అనుకోండి, మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా! దాంట్లో ఉండే కెమికల్స్‌తో. సో అందుకని మనం మినిమల్ స్కిన్ కేర్ అయినా ఫాలో అవ్వాలి. సో అందుకని నేను స్కిన్ కేర్ కోసం ఇక్కడ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. మామాఎర్త్ సీరమ్ క్రీమ్. అంటే ఇది మాయిశ్చరైజర్ లాగా అండ్ సీరమ్ లాగా రెండిట్లాగా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మంచిగా అప్లై చేసుకోవాలి మాయిశ్చరైజర్. నెక్స్ట్ ప్రైమర్ ఎందుకు వేసుకోవాలి అంటే మన మేకప్ మంచిగా సెటిల్ అవుతుంది. సో అందుకని ప్రైమర్ యూజ్ చేయాలి. నేను ఎప్పుడు ప్రైమర్‌ని యూజ్ చేయను. ఈ అలోవెరా జెల్‌ని యూజ్ చేస్తాను. సో ఎక్కువ పెట్టొద్దు. కొంచెం లైట్‌గా పెట్టాలి. కొంచెం ప్రైమర్ ఎక్కువ అప్లై చేయొద్దు. మళ్ళీ ఎక్కువ అప్లై చేస్తే ఆయిల్ అయిపోతది. సో అండ్ మనం ఈ ప్రైమర్ అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మేకప్ వేసుకున్నప్పుడు కేకీ లాగా ఫామ్ అవ్వదనమాట. ఇట్లా ప్యాచెస్ కేకీ మేకప్ లాగా ఫామ్ అవ్వదు. ఇలా మంచిగా మేకప్ అంతా ఈవెన్‌గా సెటిల్ అవుతుందనమాట మన స్కిన్ పైన. సో అందుకని కంపల్సరీ మాయిశ్చరైజర్, ప్రైమర్ యూజ్ చేయండి. మీ దగ్గర డైరెక్ట్ ప్రైమర్ ఉన్నా యూజ్ చేయండి. నేను ప్రైమర్ యూజ్ చేయను. ఎందుకంటే నా స్కిన్ పైన ఎక్కువ కెమికల్స్ పడవు. సో అందుకని నేను అలోవెరా జెల్‌ని యూజ్ చేస్తాను. సో ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోండి. మంచిగా స్టెప్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. మనం లైట్ మేకప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం, కొంచెం, నేను ఇంత తీసుకున్నాను ఫౌండేషను. సో దీన్ని తీసుకొని మంచిగా స్కిన్ పైన అప్లై చేసుకోవాలి. ఎక్కువ కాకుండా ఫస్ట్ మనకి ఎక్కడైతే డార్క్ అనిపిస్తదో, సో డార్క్ ఉన్న ప్లేస్‌లో కొంచెం ఎక్కువగా అప్లై చేయండి. చేసిన తర్వాత మంచిగా బ్లెండ్ చేయండి. నేను నార్మల్‌గా చేత్తోనే బ్లెండ్ చేస్తాను. చేత్తోనే వేసేసుకుంటాను. మీరు బ్రష్ ఆర్ బ్లెండర్‌తో యూజ్ చేయొచ్చు. బ్లెండర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ
నేను హ్యాండ్‌తోనే బ్లెండ్ చేస్తాను. మీకు డిఫరెంట్‌గా అనిపిస్తుందా? ఒకసారి మీరు ట్రై యూజ్ చేయండి. లేదు ఇంకొంచెం ఫౌండేషన్ కావాలనిపిస్తే ఇంకొంచెం ఫౌండేషన్ యూజ్ చేయండి. ఫౌండేషన్ ఎప్పుడు మన స్కిన్ టోన్‌లో బ్లెండ్ అయ్యి ఫౌండేషన్‌ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఫేస్‌కి వేసుకున్నప్పుడు మేకప్ నెక్‌కి కూడా వేసుకోవాలి. లేకపోతే నెక్ వదిలేస్తే నెక్ అంతా డార్క్ అయిపోతది. ఫేస్‌కి ఒక కలర్, నెక్ ఒక కలర్ కనిపిస్తది కాబట్టి ఫేస్‌కి కూడా నెక్‌కి కూడా వేసుకో. ఫౌండేషన్ అప్లై చేసినాక నేను దీన్ని నీట్‌గా ఈ బ్లెండర్‌తో నేను నీట్‌గా బ్లెండ్ చేస్తున్నాను అన్నమాట. నాకు హెవీ మేకప్ కాకుండా కొంచెం లైట్‌గా ఇలా న్యాచురల్‌గా కనిపించే లుక్కే ఇష్టం. మేకప్ వేసుకున్నట్టు ఆడ్‌గా కనిపించే లుక్ అనేది నాకు అంత ఇష్టం ఉండదు. సో, అందుకని నేను ఎప్పుడు లైట్ మేకప్ వేసుకున్నాను. తర్వాత మనం ఇప్పుడు ఫౌండేషన్ అంతా మంచిగా బ్లెండ్ అయిపోయింది కదా ఫేస్‌లో. ఇప్పుడు మనం ఫేస్‌లో బ్లెండ్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం కాంపాక్ట్ ఏసుకోవాలి. మనం ఫౌండేషన్ ఏసుకున్న తర్వాత ఏమైనా ఆయిలీ టెక్స్చర్ ఉంటుంది కదా! ఆయిలీ అదంతా వెళ్ళిపోవడానికి మనం కాంపాక్ట్ పౌడర్ ఏసుకోవాలి. సో, నేను ఇక్కడ కాంపాక్ట్ వచ్చేసి ఫిట్ మీ యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా నేను ఫిట్ మీ ఫౌండేషన్ అండ్ ఫిట్ మీ కాంపాక్టే యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మంచిగా వేసేసుకోండి ఇలా. మంచిగా బ్లెండ్ చేస్తాను బ్లెండర్‌తోని. నెక్‌కి కూడా మంచిగా వేసేసుకోవాలి. నెక్‌కి కూడా మంచిగా వేసేసుకోవాలి. ఇంకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? కామెంట్ చేయండి. మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తుందా? వేసుకోనట్టు కనిపిస్తుందా? లేదా మేకప్ అంతా స్కిన్ లోపల మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే అంత మేకప్ అంత సెటిల్ అవుతుంది. అండ్ అలానే ఒక న్యాచురల్‌గా కనిపిస్తుందనమాట. ఏదో మేకప్ ఏసుకున్నట్టు కనిపించదు. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఫౌండేషన్‌ని మన స్కిన్ టోన్‌కి సరిపోయేది తీసుకోవాలి. మనం ఎక్కువ షేడ్స్ తీసుకున్నామనుకోండి, ఎక్కువ కలర్ తీసుకుంటే ఏదో ఎక్కువ వైట్ అయిపోతాం. అండ్ లైట్ కలర్ తీసుకుంటే మన స్కిన్ డార్క్ అయిపోతది. అండ్ నార్మల్ కలర్ డార్క్ అనిపిస్తది. సో, అందుకని లైట్ ఫౌండేషన్ చూజ్ చేసుకో. సో, ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ మంచిగా బ్లెండ్ అయింది కదా! మనం నెక్స్ట్ ఐ మేకప్. సో, నేను ఎప్పుడు లైట్ షేడ్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ఓవర్‌గా కనిపియదనమాట. డార్క్ షేడ్స్ ఏసుకున్నామనుకోండి ఇట్లా ఓవర్‌గా అనిపిస్తది. సో, అందుకని నేను ఎప్పుడు షిమ్మర్సే యూజ్ చేస్తాననమాట. న్యాచురల్ లుక్ వస్తదనమాట మేకప్‌కి. సో, అందుకని నేను ఎప్పుడు షిమ్మర్సే యూజ్ చేస్తాను. అండ్ ఒకవేళ కలర్స్ అయితే లైట్ షేడ్స్ అన్నమాట. కొన్నిసార్లు లిప్‌స్టిక్కే వేసేసుకుంటాను. లిప్‌స్టిక్ ఇట్లా లైట్‌గా ఐ షాడోస్ లాగా ఏసేసుకుంటా. ఇదేదో లైట్, లైట్ కలర్ వచ్చింది. నాకింత లైటే ఇష్టం. ఈ ఐ షాడోస్ వచ్చేసి స్విస్ బ్యూటీ. అందరికి మేకప్ ఏసుకోవాలని ఉంటది. సో, మేకప్ రాని వాళ్ళు సడెన్‌గా మేకప్ ఏసుకుంటే ఇలా ఓవర్‌గా మేకప్ ఏసుకుంటే హెవీ మేకప్ ఏసుకుంటే కొంచెం అన్‌ప్లెజెంట్‌గా అనిపిస్తది చూడ్డానికి. సో, ఎప్పుడు మేకప్ ఏసుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు లైట్‌గా ఏసుకోవడం స్టార్ట్ చేయాలి. కొంచెం మన స్కిన్‌కి అలవాటు అవుతున్న కొద్దీ కొంచెం హెవీ మేకప్‌లోకి హెవీ మేకప్‌లోకి జంప్ అవ్వొచ్చనమాట. సో, నేనైతే నాకు మేకప్ అలవాటే కానీ నేనెప్పుడు లైట్‌గానే వేసుకుంటాను. అంత ఏం వేసుకోను. అండ్ ఇదే కొంచెం బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను కొంచెం. ఈ ఐ షాడోతో కొంచెం బ్లష్ లాగా యూజ్ చేస్తాను. అంతే. నేను బ్లష్ ఎక్కువ ఏం ప్రిఫర్ చేయను. ఐ షాడో తీసుకున్నాను కదా! తర్వాత కాజల్. కాజల్ యూజ్ చేద్దాం. ఇది కొలోసల్ కాజల్ కదా! నాకు కాజల్ ఏసుకోవడం పెద్ద టాస్క్ అసలు. నేను కాజల్‌ని అప్పర్ ఐలిడ్‌కి కూడా అప్లై చేస్తా. నేను ఎక్కువగా ఐలైనర్ ఏం యూజ్ చేయను. సో, అందుకని కాజల్‌ని ఇలా కాజల్ ఏసుకున్న తర్వాతనే మనకి కాజల్ అయిపోయింది. నెక్స్ట్ మస్కారా నేను ఐలైనర్ ఏం యూజ్ చేయను. కొంచెం హెవీ అనిపిస్తది. సో, అందుకని మస్కారా సింపుల్‌గా మస్కారానే ఏసుకుంటా. ఐలైనర్ ఏం యూజ్ చేయట్లేదు. సింపుల్‌గా మస్కారా. సీ మై యాక్స్.
గిద్దెలో ఫైనల్ లిప్స్టిక్ ఫస్ట్ వ్యాక్సిన్ అప్లై చేస్తున్నాం. లిప్ బామ్ ఆర్ వ్యాక్సిన్ అప్లై చేయండి. ఏమవుతుందంటే మన లిప్స్ క్రాక్ అవ్వకుండా. నేను మామా మామా లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. డార్క్ ట్యూలిప్, అది లిప్ షేడ్ వచ్చేసి 008 డార్క్ ట్యూలిప్. ఇది నా ఫేవరెట్ లిప్స్టిక్, ఎందుకంటే నా స్కిన్ లోపల మంచిగా బ్లెండ్ అయినట్టు ఉంటుంది, ఓవర్గా కాకుండా మంచిగా బ్లెండ్ అవుతుంది. నేను ఎప్పుడు లైట్గానే వేసుకున్నాను లిప్స్టిక్ కూడా. నేను లిప్స్టిక్ కూడా లైట్గానే వేసుకున్నా. నేను ఎప్పుడు లిప్స్టిక్ లైట్గానే వేసుకున్నాను. నేను కలర్ స్టిక్కర్తో ఫినిష్ చేస్తాను. ఐబ్రోస్ కోసం, ఐబ్రోస్ ఫిల్ చేయడం కోసం ఐబ్రో పెన్స్. నేను ఏంటి లైట్గా మేకప్ వేస్తున్నాను అనుకున్నాను. నేను ఈ వీడియోలో లైట్ మేకప్ చూపిస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు లైట్ మేకప్ వేసుకున్నాను, హెవీ మేకప్ వేసుకోను, నాకు ఓవర్గా అవుతుంది నాకు అనమాట. అదని చూస్తే ఏమనుకుంటున్నాను అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట. సో అందుకని నేను ఎప్పుడు లైట్ మేకప్ వేసుకుంటాను. ఒకవేళ మీకు ఫీలింగ్ లేకపోతే ఐబ్రోస్ని ఫిల్ చేసేయండి. అంతే అండి, సింపుల్ నో మేకప్ లుక్. సో నేను ఎప్పుడు ఇలా సింపుల్ అండ్ న్యాచురల్గా కనిపించడం కోసం ఇలా సింపుల్ మేకప్నే ప్రిఫర్ చేస్తాను. ఐలైనర్ వేసుకోలేదు ఏంటి అని అడుగుతానేమో, కానీ నాకు ఐలైనర్ వేసుకోవడం పెద్ద టాస్క్. నేను మెనీ టైమ్స్ కాజల్ని అప్పర్ లిడ్కి కూడా పెడతాను, సో దట్ మనకు ఐలైనర్ వేసుకున్నట్టే కనిపిస్తుంది, లైట్ ఐలైనర్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. అప్పర్ లిడ్కి కూడా కాజల్ అప్లై చేస్తే. సో నేను మ్యాక్సిమం ఐలైనర్ వేసుకొని ఇప్పుడు నాకు ఇష్టం అనిపించింది అనుకోండి, కాజల్ పెట్టుకున్నప్పుడు ఐలైనర్ యూస్ చేస్తాను. చూసారుగా ఎంతో సింపుల్గా వితిన్ 15 minutesలో సింపుల్గా మేకప్ వేసుకోవచ్చు. ఎట్లాంటి కష్టం లేకుండా మినిమల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి వేసుకోవచ్చు, న్యాచురల్గా కనిపిస్తుంది. చూసారుగా మేకప్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయాలో కమెంట్ చేయండి, చెప్పండి. నాకు కూడా తెలియదు, నేను నేర్చుకొని మీతో షేర్ చేస్తున్నాను నేను నేర్చుకునే విషయాన్ని. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. అండ్ అలానే మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.